ఓన్లీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు రాజకీయాల్లో వారి ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గంజాల మండలంలో. వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. దేవరెడ్డి శ్రీనివాసరావు గారు వారి ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ వారికి స్వాగతం సుస్వాగతం. మాట్లాడి వాళ్ళ పెద్దవాళ్ళు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనం పార్టీ మనం ఎలా బలోపేతం చేసుకోవాలని ముందు నిర్ణయించుకోవాలి. గ్రామ స్థాయి నుంచి ముందుకు వెళ్దాం. ఏదైనా మీ ప్రాబ్లం వచ్చేటప్పుడు గ్రామ ప్రెసిడెంట్ గారికి తెలియజేయండి. ఆ ఊళ్ళో తర్వాత గ్రామ ప్రెసిడెంట్ గారు మండలాధ్యక్షుడు గారు తెలియజేస్తారు. మండలాధ్యక్షుడు గారు మన నియోజక ఇన్ఛార్జిని తెలియజేస్తారు. అప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు జిల్లా కార్యవర్గం మేము ఎంటర్ అవుతాం. అంతేగాని ప్రోటోకాల్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరితో పాపాలు మాట్లాడే పద్ధతి కాదు. ముందు నాయకులు గుర్తించండి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మండల అధ్యక్షులు, ఒక టౌన్ అధ్యక్షులు, ఒక సమన్వయకర్తలు, ఒక జిల్లా కార్యవర్గాన్ని మా అందరికీ ఆయన ఇచ్చే పదవులు ఇచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికే మనం వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాను. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఏదైనా సరే సమస్య వచ్చేటప్పుడు ఈ గ్రామాల్లో వస్తే గ్రామ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ కుదరకపోతే అక్కడ కుదరకపోతే సమన్వయకర్త. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 31వ తారీఖు అయిపోలేదు. తమ్మలపల్లి రమాదేవి గారి నాయకత్వం, పోలిశెట్టి శ్రీకాంత్ గారి నాయకత్వం, మండల అధ్యక్షుడు నాయన సతీష్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. దేవిరెడ్డి శ్రీనివాసరావు గారి నాయకత్వం, దేవిరెడ్డి శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. ఒకసారి గ్రూప్ సభ్యులందరూ కూడా ఒకసారి ముఖ్య కంఠంతో స్లోగన్ చెప్తాం. వచ్చే వాళ్ళు ఇటు నుంచి రావాలి, అటు నుంచి వెళ్ళాల్సింది కోరుతున్నాం. ఎంట్రన్స్ వేపూరి శేఖర్ గారు, వేపూరాచార్య గారు, భాగ్యలక్ష్మి గారు, భక్తుల గోపి గారు, భక్తుల గోపి గారు, అదేవిధంగా భక్తుల శ్రీను గారు, భక్తుల దుర్గారావు గారు, భక్తుల పొన్నయ్య గారు, భక్తుల గోపి గారు, కామిశెట్టి చిన్న వెంకటేశ్వరరావు గారు, కామిశెట్టి చిన్న వెంకటేశ్వరరావు గారు అందరినీ కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నాయకుడు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాన్ని, లోకల్గా ఉండేటటువంటి నాయకుడు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రోటోకాల్ ప్రకారం పాటించి నడుచుకోవాల్సిందిగా కొత్తగా జరిగేటటువంటి ప్రతి కార్యకర్తకి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి జాయినింగ్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఏదైతే ఒకటే ఒక పదం, ఎవరు తప్పు చేసినా వీటిని చేసి శబ్దం తేవాలని మాట్లాడారు. దానికోసం నేను ఆశిస్తున్నది పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఒకే ఒక
అందరినీ కలుపుకుంటూ వారిని కలుస్తూ ఇక్కడ సమస్యలు ఆ పరిష్కార మార్గం వైపు ఎన్నో మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే వారే నందిగామకి మీ అవసరం ఉంది అని ఇక్కడికి పంపించారు అంటేనే నాకు అర్థమైంది నందిగామ నా పొట్టిలు అయిపోయింది ఆ రోజు నుండి. కాబట్టి మీరందరూ కూడా ఏ కడకు చెప్పులకు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా జనసేన అంటేనే క్రమశిక్షణకు మారు పేరు అనేది గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడుగు వేస్తూ మన పార్టీ కేడర్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశయం. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి మనసుతో ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విజయ కేతలు ఎదిరించే దాంట్లో ఆయన చాలా ముఖ్యమైన ఒక అద్భుతమైన మంచి వ్యక్తిగా విశిష్టమైన వ్యక్తిగా ఆయన ఎదిగి ఒక ఎన్డీఏ కూటమి